హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి చిప్పలో టీ చేశానమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఇలాంటి పెద్దగా ఉండే కొబ్బరి చిప్ప తీసుకొని దానిపైన పీచేమీ లేకోకుండా ఈ విధంగా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం గ్యాస్ మీద పెట్టినా సరే పీచ్ అనేది కాలకోకుండా ఉండేలాగా చాలా క్లీన్గా అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే ఈ కొబ్బరి చిప్పలో 2 కప్పుల టీ అయితే పెడుతున్నాను. సో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసాను, అలాగే కావాల్సినంత చక్కెర, అలాగే టీ పొడి అయితే వేసుకున్నాను. ఈ డికాషన్ కొంచెం కాగిన తర్వాత నేనైతే పాలు వేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే వేడి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి తొందరగా అయితే పొంగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చిన్న బౌల్ కదా, సో అందుకోసమని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ టీ అయితే చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది, అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఈ విధంగా 2-3 పొంగులు వచ్చేలాగా మనం టీని కలుపుకుంటూ మరిగించుకోవాలి. సో ఇక్కడ టీ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. టీ ఎక్కడ పొంగుతుందోనని ఈ విధంగా పట్టుకారుతో పట్టుకొని మధ్య మధ్యలో ఈ కొబ్బరి చిప్పనైతే ఈ విధంగా పైకి లేపుతున్నాను, ఎందుకంటే హీట్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో అందుకోసం అనేసి మన దగ్గరుండి చేసుకోవాలి. సో ఇదేనండి కొబ్బరి చిప్పలోటి సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగో అందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు అనేవి కామన్గా ఉంటాయి. సో మంచిది ఉన్నప్పుడు, అలాగే పెద్దగా ఉన్నప్పుడు చూసుకొని ట్రై చేయండి. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటేనే కదా లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మన లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.